హాయ్! హలో! ఈ వీడియో ఏమంటే నేను జస్ట్ అలా రైడ్ చేస్తూ వస్తున్నప్పుడు ఈ లొకేషన్ నాకు బాగా అనిపించింది. అందుకే ఇక్కడ షూట్ చేద్దాం అనుకున్నాను. మనం ఈరోజు డిస్కస్ చేసే వీడియో వచ్చేసి అపాచీ ఆర్‌టీఎక్స్ 300 గురించి. నేను ఈ బైక్‌ని 140 కిలోమీటర్స్ కంటిన్యూయస్‌గా రైడ్ చేశాను. సో, 140 కిలోమీటర్స్ రైడ్ చేశాను. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏమంటే ఇది నేను రెంటల్ బైక్‌గా తీసుకున్నాను. సో, రెంటల్ బైక్ వల్ల అడ్వాంటేజెస్ మీకు చెప్తాను. మీరు అనుకోవచ్చు ఏందిరా వీడు రెంటల్ బైక్ తీసుకొని వచ్చేసి ఏదేదో మాట్లాడుతున్నాడు అనుకుంటారు. కాదు. రెంటల్ బైక్‌లో మనకు అడ్వాంటేజ్ ఏమంటే మనము పాజిటివ్స్, నెగెటివ్స్‌ని ఫ్రీగా చెప్పొచ్చు. మనకి ఏమి ఇబ్బంది ఉండదు. ఎవరికీ మనకు మన ఫుటేజ్ చూపించాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకోటి కూడా మీకు డౌట్ వచ్చుంటుంది. ఏంటంటే వీడు ఒక రెంటల్ బైక్ తీసుకొని వచ్చుంటాడు. ఆల్రెడీ దీన్ని తోలేసి ఉంటారు. అవేం పర్ఫార్మెన్స్ ఉండదనేసి. కాదండి. నేను ఈ బైక్ తోలిందొచ్చేసి దీని ఓడోమీటర్‌లో 240 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ చేసునింది నేను స్టార్ట్ చేసినప్పుడు. కంటిన్యూయస్‌గా 140 కిలోమీటర్స్ అయితే నేను డ్రైవ్ చేశాను. నేను ఇనీషియల్‌గా ఫెబ్‌లో ఒకసారి వీడియో పెట్టాను. మన అపాచీ ఆర్‌టీఎక్స్ 300 నేను డ్రైవ్ చేస్తున్నాను అనేసి. సో, అప్పుడు నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. మీరడిగిన ప్రతి ఒక్క కామెంట్‌ని నేను నోట్ చేసుకొని, ఆ కమెంట్‌ని నేను డ్రైవ్ చేసినప్పుడు ప్రాక్టికల్‌గా నేను దాన్ని అబ్జర్వ్ చేశాను. సో, మీకు ఈ వీడియోలో అది ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఈ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్‌ని నేను మన రీల్స్‌గా, షార్ట్స్‌గా అయితే పోస్ట్ చేశాను. మీకు ఒకవేళ అవి కూడా చూడలేదంటే చూడండి. ప్లస్ ఇప్పుడు నేను ఈ వీడియో మెయిన్‌లీ ఎవరి కోసం అంటే, అసలు అపాచీ ఆర్‌టీఎక్స్ 300 వర్తా? కాదా? అనేది ఎవరైతే ఆ డైలమాలో ఉండారో వాళ్ళకి ఈ వీడియో. అపాచీ ఆర్‌టీఎక్స్ 300 అక్టోబర్ 15న 2025న అనౌన్స్ చేశారు. ఈ బైక్ అనౌన్స్ చేసినప్పుడు విపరీతమైన న్యూస్ సర్క్యులేట్ అయింది. ఎందుకంటే తక్కువ కాస్ట్‌లో. తక్కువ కాస్ట్ అంటే ఐ మీన్ అడ్వెంచర్ వెహికల్స్‌లో 3,00,000 లోపలే చాలా ఫీచర్స్. క్రూజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ ఇన్ని ఫీచర్స్ ఉన్న వెహికల్‌కి ఇంత పాజిటివ్ వచ్చింది. చాలా మంది ఈ బైక్‌ని బుక్ చేశారు. బట్ బుక్ చేసిన వాళ్ళలో ఇప్పటికి గూడా కొంతమందికి బైక్ రిసీవ్ అవ్వలేదు. కొంతమందికి లాంగ్ పీరియడ్ అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా అయితే డెలివరీ కాలేదు. సో, దానికి రీజన్ ఏమంటే అఫీషియల్ పేజ్ అయిన బైక్ వాళ్ళ పేజ్‌లోనే పెట్టారు. ఏమని అంటే బైక్‌కి డిమాండ్ ఎక్కువొచ్చిందంట. బుకింగ్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువ బుకింగ్స్ వచ్చినాయంట. ఈ ప్రొడక్షన్ తక్కువుంది. ఈ ప్రొడక్షన్ తక్కువుండడం వల్ల మ్యాచ్ చేయడానికి డిలే ఎక్కువవుతాంది. ప్రొడక్షన్ అనేది ఎక్కువ చేస్తున్నారు. సో, డిలే ఉంది అనేసి వాళ్ళ పాయింట్. బైక్ ప్రైజు వేరియంట్స్‌కొచ్చేసరికి ఇవి 3 వేరియంట్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. బేసు, టాపు, బీటీఓ. బేస్ వేరియంట్ వచ్చేసి దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1.99 లాక్స్. టాప్ వేరియంట్ వచ్చేసి 2.14 లాక్స్. బీటీఓ వచ్చేసి 2.34 లాక్స్. సో ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఏపీ, తెలంగాణ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి బేస్ వేరియంట్ వచ్చేసి 2,30,000 నుంచి 2,50,000 వరకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉండొచ్చు. ఏది బేస్ వేరియంట్. టాప్ వేరియంట్ వచ్చేసి 2,50,000 నుంచి 2,70,000 వరకు ఉండొచ్చు. బీటీఓ వచ్చేసి 2,76,000 నుంచి 3,00,000 వరకు. అంటే నేను చెప్పేది అప్రాక్సిమేట్‌లీ అయితే ఉండొచ్చు. ఈ ప్రైస్ రేంజ్‌లో. బేసు టాప్‌కైతే నార్మల్ గానే మనం బుకింగ్ చేసుకోవచ్చు. రూ. 2,000 పే చేసి టీవీఎస్ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. బీటీఓకొచ్చేసరికి బీటీఓ అంటే బిల్డ్ టు ఆర్డర్. ఫుల్ లెంగ్త్ మనీ పే చేసి స్పెసిఫికేషన్స్ కొన్ని ఫీచర్స్ కావాలన్నప్పుడు సస్పెన్షన్ అడ్జస్ట్ గాని వాళ్ళకి తగ్గట్టు కొన్ని ఫీచర్స్ కావాలంటే బీటీఓలో ఆర్డర్ చేసుకొని ఫుల్ అమౌంట్ పే చేసిన తర్వాతే వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. సో ఇది దీని ప్రైస్ డీటెయిల్స్‌కొచ్చేసరికి ప్రైస్ డీటెయిల్స్ వేరియంట్స్‌కొచ్చేసాయి. స్పెక్స్ గురించి నేను మన ఛానెల్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో మీకు కావాలంటే మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. నేను బైక్ రైడ్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. పర్ఫార్మెన్స్‌కొచ్చేసరికి నేను రైడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడైతే బైక్ ఫీల్ అయితే నాకు బాగా అనిపించింది. సిటీలో ఒక 20 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను ఔట్‌స్కర్ట్స్ వరకు. సో ఈ 20 కిలోమీటర్స్‌లో అయితే పర్ఫార్మెన్స్ అంతా చూసేసరికి నాకు సిటీలో అయితే గేర్స్ అనేది ఫ్రీక్వెంట్‌గా మనం చేంజ్ చేస్తూ ఉండాలి. సో గేర్ షిఫ్టింగ్ చేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ పాయింట్ ఏమంటే గేర్ బాక్స్ అయితే టీవీఎస్ వాళ్ళు ఖచ్చితంగా కన్ఫర్మ్‌గా ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే గేర్ ఫీల్‌నెస్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు డౌన్ షిఫ్టింగ్, అప్ షిఫ్టింగ్ అప్పుడు ట్రాఫిక్‌లో కొంచెం అన్‌ఈజీగా అయితే ఫీల్ అనిపించింది గేర్ షిఫ్టింగ్‌లో. ఇంప్రూవ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇది గేర్ బాక్స్‌కొచ్చేసరికి. దీని హార్స్ పవర్ వచ్చేసి 35 హార్స్ పవర్. టు బి ఫ్రాంక్‌గా మాట్లాడతాను. ఆల్రెడీ ఎవరైనా అడ్వెంచర్ వెహికల్స్ డ్రైవ్ చేసుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేటీఎం, రాయల్ ఎన్‌ఫీల్డ్, సుజుకి ఎస్ఎక్స్ చిన్న 250 సీసీ అయినా పర్లేదు. ఆల్రెడీ మీరు డ్రైవ్ చేసుంటే మీరు గాని ఈ బైక్ డ్రైవ్ చేసినప్పుడు అంటే ఆర్‌టిఎక్స్ 300 డ్రైవ్ చేసినప్పుడు మీకు పర్ఫార్మెన్స్‌ని కొంచెం లాగ్ ఉందేమో అని మీకు అనిపిస్తుంది. నాకైతే ఇది అనిపించింది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ లాగ్ అయితే అనిపించింది. అది చాలా మంది కామెంట్ కూడా చేశారు. "నువ్వెలా చెప్తావు పర్ఫార్మెన్స్ లాగ్ అనేసి 35 హార్స్ పవర్, 35 హార్స్ పవర్, 36 హార్స్ పవర్ బండి సూపరు" అది ఇది అనేసి. నంబర్స్ పేపర్స్ వరకే బాగుంటది. బైక్ తోలినప్పుడు మీకు తెలుస్తుంది. కేటీఎం అడ్వెంచర్ 250 ఉంది.
నేను అరౌండ్ 10,000 కిలోమీటర్సే డ్రైవ్ చేశాను. 6,000 కిలోమీటర్స్ నేను హైవే రైడే చేసుంటాను. 4,000 కిలోమీటర్స్ నేను సిటీ రైడ్ చేసుంటాను. పర్ఫార్మెన్స్ మాత్రం నాకెక్కడ ల్యాగ్ అనిపియలేదు. 30 హార్స్ పవర్ అయినా గాని. బట్ నాకు ఈ ఫీల్ అయితే నాకు ఆర్‌టిఎక్స్ 300 అయితే ఆ ఫీల్ ఇయలేదు. సో, ఇది దాని హార్స్ పవర్‌కొచ్చేసరికి. క్రూజ్ కంట్రోల్‌కొచ్చేసరికి యాక్చువల్‌గా అయితే నేను క్రూజ్ కంట్రోల్ వాడే అంత అవకాశం, సిట్యుయేషన్ రాలేదు. యెస్ మీరనొచ్చు హైవే రైడ్ చేసావు గదా! ఎందుకు యూజ్ చేయలేదనేసి. సో, బైక్ తోలే ముందే నాకు తెలుసు. ఈ బైకు గేర్‌ని బట్టి, స్పీడ్‌ని బట్టి మన క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అవుతుందనేసి. బట్ నేను ఆ క్రూజ్ కంట్రోలు నేనైతే దాన్ని యూజ్ చేయలేదు. అదైతే నేను చెప్పగలుగుతాను. క్రూజ్ కంట్రోల్ అయితే నేను యూజ్ చేయలేదు. మీరేమైనా టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు మీకు అవకాశం వస్తే యూజ్ చేసుకొని చెక్ చేయండి. ఇన్ఫోటైన్‌మెంట్ క్లస్టర్ అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మనకొక చిన్న డివైస్ ఉన్నట్టే చాలా ఫీచర్స్ ఉన్నాయి ఈ క్లస్టర్‌లో. మనం ట్రిప్స్ పెట్టుకోవచ్చు. ప్లస్ డే టు డే ట్రిప్ కూడా ఉంటుంది. ఆ డే టు డే ట్రిప్‌కి మనమేమి రీసెట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ డే నువ్వెంత తిరుగుతావో ఆటోమేటిక్‌గా డే ఎండ్ తర్వాత రీసెట్ అయిపోతుంది. సో, డే ట్రిప్, నార్మల్ ట్రిప్స్ అదే గాకుండా విడ్జెట్స్ ఉంటాయి. మనకు కావాల్సిన విడ్జెట్స్‌ని కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అదే గాకుండా ట్రాక్షన్ కంట్రోల్ గాని, క్రూజ్ కంట్రోల్ గాని యాక్టివేట్, డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. తర్వాతొచ్చేసరికి మనకు బ్రైట్‌నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది నాకెందుకు నచ్చిందంటే మీకు చెప్తాను. నార్మల్‌గా నేను నైట్ డ్రైవ్స్ కూడా చేస్తాను. నైట్ డ్రైవ్స్ చేసినప్పుడు ఇలాంటి ఇన్ఫోటైన్‌మెంట్స్ అంటే ఇలాంటి ఫ్యాన్సీ ఇన్ఫోటైన్‌మెంట్స్ ఉన్నప్పుడు డిస్ట్రాక్షన్ ఉండడం వల్ల మనకు డ్రైవింగ్ అయితే నైట్‌లో కష్టమవుతుంది. అలాంటప్పుడు ఈ బ్రైట్‌నెస్‌ని తగ్గించుకోవచ్చు. సో, ఇదే గాకుండా మీరు హై ఎండ్ టాప్ వేరియంట్‌లో గాని, బీటీఓ వేరియంట్‌లో గాని మీరు తీసుకున్నట్టయితే వేరియంట్‌లో మీరు గోప్రో సెటప్‌ని గాని, ట్రాక్షన్ ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. నేను ఆ ఫీచర్స్ కూడా నేను నీట్‌గా మన షార్ట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు కావాలంటే ఆ వీడియో చూడండి. తర్వాత స్విచెస్ అండ్ టాక్ట్ గేర్ ఫీల్. స్విచెస్ అండ్ టాక్ట్ గేర్ ఫీల్ ఏమంటే మనకు బటన్స్ ఉంటాయి కదా! ఆన్ అండ్ ఆఫ్, ఇండికేటర్స్, హార్న్, హజార్డ్ లైట్ సిస్టమ్ అవి మాత్రం కొంచెం పూర్ క్వాలిటీ అయితే ఉన్నాయి. పర్ఫెక్ట్‌గా చెప్తాను. మీకు ఆ ఫీల్ అనిపిస్తుందో ఏమో చూడండి. నాకైతే మాత్రం అనిపించింది. స్విచెస్ మాత్రం చాలా పూర్ క్వాలిటీ ఉన్నాయి. ప్రీమియం ఫీల్ అయితే అనిపియలేదు. సీటింగ్ కంఫర్ట్‌కొచ్చేసరికి నాకు చాలా నచ్చింది సీటింగ్ కంఫర్ట్. లాంగ్ రైడ్స్‌కి బెస్ట్ సీటింగ్ కంఫర్ట్ అంటాను. బెస్ట్ అంటే మీరు లాంగ్ రైడ్ చేసేటప్పుడు మాత్రం మీరు మరీ 100 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్ కంటిన్యూ రైడ్ అయితే ఏ బైక్ అయినా తలనొప్పి అయిపోతుంది. కానీ ఈ బైక్‌లో మాత్రం 50 కిలోమీటర్స్ రైడ్ చేసినా కూడా మనకేమి బ్యాక్ పెయిన్ గాని, సీటు అన్‌కంఫర్టబుల్ ఫీల్ అనేది మాత్రం అనిపియదు. సీటింగ్ కంఫర్ట్ మాత్రం బాగా ఇచ్చారు. డిజైన్ కూడా చేశారు. మేబీ డిజైనింగ్‌కొచ్చేసరికి బిఎండబ్ల్యూ ఇంజినీర్స్ దగ్గర కొంచెం ట్రైనింగ్ తీసుకున్నారని నా ఫీలింగు. ఎందుకంటే మనం సీట్ మీద కూర్చున్న వెంటనే ట్యాంక్ చూసారంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు మన బిఎండబ్ల్యూ 1250 జీఎస్ ఉంది కదా! ఈ 310 జీఎస్ బిఎండబ్ల్యూ బైక్ ఫీలింగు. ట్యాంక్ అయితే ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది చూడటానికి. బైక్ రోడ్ ప్రెజెన్స్‌కొచ్చేసరికి చాలా బావుంటుంది. ఎవరైనా చూసినప్పుడు ఏమనుకుంటారంటే, "అరె! ఏంది ఇంత హెవీ బైక్ ఉంది" అనేసి. మీకైతే మీరు ఆ బైక్‌లో కూర్చున్నప్పుడు ఒకరొచ్చి మిమ్మల్ని అడిగితే ఆ ఫీల్ భలే ఉంటుంది. నాకైతే అడిగారు ఒకతను. ప్రెజెన్స్ అంత బావుంటుంది. హెవీ మస్క్యులర్‌గా. కానీ మీరు కూర్చున్నారనుకోండి, మీకు బైక్ అంత హెవీ అని అనిపియదు. సో, మీరు బాగా ఉంటుంది. హ్యాండిల్ బార్‌కొచ్చేసరికి సిటీ రైడ్ చేసేటప్పుడు ట్రాఫిక్‌లో అయితే హ్యాండిల్ బార్‌కి సంబంధించిన నేను ఎటువంటి మైనస్ అయితే నేను చూడలేదు. ఎందుకంటే చాలా కన్వీనియంట్‌గా మనం యూ టర్న్ రేడియస్ అయితే తీసుకోవచ్చు. అది నాకు చాలా నచ్చింది హ్యాండ్లింగు. ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. ఇప్పుడొచ్చే కొత్త కొత్త బైక్స్‌కి హ్యాండ్లింగు యూ టర్న్ రేడియస్ అయితే చాలా కష్టమైపోతాంది. లారీ తిప్పాల్సొచ్చినట్టు తిప్పేవాళ్ళము. బట్ ఈ వెహికల్ మాత్రం అసలు మీరు చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు. లో స్పీడ్‌లో గూడా మీరు ఆ హ్యాండ్లింగ్ నీట్ కంట్రోల్ చేయొచ్చు. ఫుట్ కింద పెట్టకుండా. నాకైతే చాలా నచ్చింది. ఈ హ్యాండ్లింగ్ ఇంత ఫీజిబిలిటీ ఉండడం వల్ల సిటీ రైడ్‌లో చాలా కన్వీనియంట్ అయితే ఉంటుంది. సస్పెన్షన్‌కొచ్చేసరికి నాకు సస్పెన్షన్ నచ్చింది. మామూలుగా లేదు. బైక్ మీకు గాని టెస్ట్ డ్రైవ్ అవకాశం వస్తే ఫస్ట్ వెళ్లి బైక్ మీద కూర్చొని జస్ట్ కూర్చోండి. బండి ఆన్ చేయొద్దండి. కూర్చోండి. అట్ట 2 సార్లు స్వింగ్ చేయండి. ఎక్సలెంట్ సస్పెన్షన్ అని నేను చెప్తాను. నాకైతే సస్పెన్షను స్పీడ్ బ్రేకర్స్‌కి, బంప్స్‌కి ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుంటుందంటే భలే డిజైన్ చేశారు సస్పెన్షన్ మాత్రం. నాకు చాలా నచ్చింది. ఇక్కడ కూడా బిఎన్‌డబ్ల్యూ ఇంజినీర్స్ నుంచి నేర్చుకున్నారు టీవీఎస్ వాళ్ళు. సో, సస్పెన్షన్ మాత్రం మీకు ఆ సస్పెన్షన్ మాత్రం ఎంత రిచ్‌గా ఉంటుందంటే అంత రిచ్‌గా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. బైక్ రైడింగ్ మోడ్స్‌కొచ్చేసరికి దీంట్లో టూర్, అర్బన్, రెయిన్ మోడ్స్ ఉన్నాయి. ఇంతే కాకుండా ర్యాలీ మోడ్ ఉంది. యాక్చువల్‌గా అయితే ర్యాలీ మోడ్ అంటారే గానీ అంత ఆఫ్ రోడ్ బైక్ అయితే కాదు. మీరు డ్రైవ్ చేస్తే మీకు తెలుస్తుంది. అంత హెవీ ర్యా ఆఫ్ రోడింగ్ అయితే చేయలేము. ఏం చేయొచ్చంటే స్పీడ్ బ్రేకర్‌లు సాఫీగా ఎక్కిచ్చేయొచ్చు. రోడ్‌లో ట్రాఫిక్ ఉందంటే పక్క రోడ్‌లో ఈజీగా ఎళ్ళిపోవచ్చు. మట్టి రోడ్‌లో. దీనికి మించి బంప్సు ఓకే. హ్యాండ్లింగు, బంప్సు, పాత్ హోల్స్ అన్నీ హ్యాండ్లింగే. ఇది కాకుండా హెవీ ఆఫ్ రోడింగు, హెవీగా మన ఎక్స్‌పల్స్ చేసినట్టు ఈ కేటీఎం బైక్స్ చేసినట్టు చేయాలంటే కొంచెం జాగ్రత్త. ఆఫ్ రోడింగ్‌కైతే అంత సూటబుల్ కాదని నా ఫీలింగు. టూరింగ్‌కొచ్చేసరికి 80 కిలోమీటర్స్ స్పీడ్ వరకైతే మనం బైక్ బాగా డ్రైవ్ చేయొచ్చు.
చాలా బావుంటుంది. 80 స్పీడ్ మించితే మాత్రం ఇంజిన్ నుంచి చాలా నాయిస్ ఒస్తుంది. వీడియోలోనే నాకు చాలా నాయిస్ ఇనపడింది. అసలు లైవ్‌గా అయితే నాకు ఇంకా హెవీ నాయిస్. ఎంత నాయిస్ అంటే అంత నాయిస్ ఇనపడింది. తర్వాత నేను ఇంకోటి అబ్జర్వ్ చేసిందేమంటే 100 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్ళేటప్పుడు బైక్ వైబ్రేషన్ అయితే మామూలుగా ఉండదు. ఇంత వైబ్రేషన్ వల్ల ఏమవుతుందంటే ఈ హ్యాండ్స్, షోల్డర్స్ మొత్తం బాగా స్ట్రెయిన్ అయిపోతాం మనము. ఇంత వైబ్రేషన్ వచ్చినప్పుడు. లాంగ్ రైడ్ అయితే ఎక్కువ చేయలేము. మాక్స్ టు మాక్స్ 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ విత్ 80 కిలోమీటర్స్ క్రూజ్‌లో కంటిన్యూయస్‌గా ఒక 50, 60 కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేయగలుగుతాము. తర్వాత ఒక బ్రేక్ తీసుకొని, ఒక స్ట్రెచ్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయాల్సొస్తుంది. కానీ మీరైతే నోటీస్ చేస్తారు. లాంగ్ ఎక్కువ స్పీడ్ ఎళ్ళినప్పుడు మాత్రం మీకు ఈ షోల్డర్స్ పెయిన్ బాగా స్ట్రెయిన్ అయిపోతారు. గమనించండి. మీరు చూడండి. మీకు వీలుంటే టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు మాక్స్ టు మాక్స్ ఒక 10 కిలోమీటర్స్ అని డ్రైవ్ చేయండి. డ్రైవ్ చేయకుండా మాత్రం బైక్ అయితే తీసుకోవద్దండి. ఎందుకంటే టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళేం మనకు లాంగ్ రైడ్ ఎళ్ళేసి రమ్మని చెప్పరు. జస్ట్ 5 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ ఒక రౌండ్ ఏసుకురమ్మంటారు. బట్ మీరు కొంచెం అడిగి రిక్వెస్ట్ చేసుకొని ఒక 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసుకొని బైక్‌ని బాగా అబ్జర్వ్ చేయండి. ఈ నేను చెప్పిన పాయింట్లు. తర్వాత నేను ఇంకొక పాయింట్ నోటీస్ చేసిందేమంటే, నేను అరౌండ్ 60 కిలోమీటర్స్, 70 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత విండ్‌షీల్డ్‌లో ఒక 100 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వెళ్ళడానికి ట్రై చేశాను. విండ్‌షీల్డ్ నుంచి విండ్ బ్లాస్ట్ మామూలుగా రావట్లేదు. బండి చూడ్డానికి విండ్‌షీల్డ్ ఏమో హైట్ గానే ఉంది. కానీ విండ్ బ్లాస్ట్ చాలా ఎక్కువుంది. సో, ఒకవేళ ఎవరైనా తీసుకున్న వాళ్ళు, తీసుకోబోయే వాళ్ళు ఏం చేస్తారంటే విండ్‌షీల్డ్‌ని ఎక్స్‌టెండ్ చేసుకోండి. ఎక్స్‌టెండ్ చేసుకున్నారంటే మీకు చాలా బాగా సెట్ అవుతుంది. బ్రేక్స్ అండ్ వీల్స్‌కొచ్చేసరికి ఫ్రంట్ 19 ఇంచు, బ్యాక్ 17 ఇంచ్ అలాయ్ వీల్స్ విత్ డ్యూయల్ ఏబీఎస్. బ్రేక్స్ చాలా కంఫర్ట్, బాగా కన్వీనియంట్‌గా ఉంది. ఇప్పుడు బైక్‌ని అబ్జర్వ్ చేశాను నేను. ఎలా అంటే ఫిట్ అండ్ ఫినిష్‌ని. ఫిట్ అండ్ ఫినిష్ అయితే ఓకే. ప్రాపర్ గానే ఉంది. బట్ ట్యాంక్ ఉంటుంది కదా! బైక్ ట్యాంక్ మొత్తం ప్లాస్టిక్కే. సైడ్ అంతా ప్లాస్టిక్కే. ఫ్రంట్ డూమ్ మొత్తం ప్లాస్టిక్కే. ఇది ప్లాస్టిక్ ఫీల్‌నెస్ అయితే మాకు చాలా ఉంది. అడ్వెంచర్ వెహికల్స్‌లో ఇంత ప్లాస్టిక్ ఉండడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటారా? దీన్ని లాంగ్ డ్రైవ్ చేస్తునే కొద్దీ ఎక్కువ ఆఫ్ రోడింగ్ గాని, ఈ స్పీడ్ బ్రేకర్స్, బంప్స్‌ని రైడ్ చేసే కొద్దికి మాత్రం మీరు మాత్రం ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. ఆ బైక్ డూము ఎక్కువ ప్లాస్టిక్ ఫీల్‌నెస్. ఇది ఇప్పుడు తెలీదు. నేను కన్ఫర్మ్ చెప్తాను. పోను పోను మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే ఈ బైక్ చిన్న ఒక్క స్కిడ్ అయ్యి కింద పడినా గూడా డూమ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. రీప్లేస్ చేయాలంటే 25,000 గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం నేను పక్కా చెప్తాను. సో, అడ్వెంచర్‌కైతే మాత్రం నేను ప్లాస్టిక్‌ని అస్సలు నాకైతే నచ్చదు. హీట్ మేనేజ్‌మెంట్‌కొచ్చేసరికి ఈ హీట్ మేనేజ్‌మెంట్ మాత్రం బాగా కేర్ తీసుకున్నారని నా ఫీలింగు. ఎందుకంటే 70 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. 70 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత నేను ఇంజిన్ దగ్గర హీట్ అంతా చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు నాకేమంత హీట్ అనిపియలేదు. నాకు చాలా నచ్చింది హీట్‌లోకొచ్చేసరికి. తర్వాత మీరు ఇంకోటి నోటీస్ చేసారంటే మనకు ఎప్పుడైతే ఈ కూలింగ్ సిస్టమ్ ఆన్ అవుతుందో ఇన్ఫోటైన్‌మెంట్‌లో ఇండికేట్ అవుతుంది ఫ్యాన్ తిరుగుతున్నట్టు. భలే నచ్చిందది. ప్లస్ నేను ఇంకోటి ఈ బైక్‌లో నాకు ఇంకో పాయింట్ నచ్చింది. చాలా నచ్చింది. ఏమంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా మనము సపోజ్ నా బండనుకోండి కేటీఎం బండి. నేను ఒకేళ లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకు కూలింగ్ సిస్టమ్ అయితే ఆన్ అవుతుంది. నేనప్పుడు ఇంజిన్ ఆఫ్ చేసినప్పుడైతే మాత్రం కూలింగ్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఇంజిన్‌తో కనెక్ట్ అవుతుంది కాబట్టి. బట్ అపాచీలో ఒక ఫీచర్ ఉందంట. నేనైతే అది అబ్జర్వ్ చేయలేదు. ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఏమంటే ఒక 20 సెకండ్స్, 30 సెకండ్స్ కూలింగ్ సిస్టమ్ ఇంజిన్ ఆఫ్ అయినా కూడా రన్ అవుతుందంట. సో, ఒకవేళ అది మీరేమైనా అబ్జర్వ్ చేసి చెయ్యండి. నాకైతే ఇది ఉంది అంటే ఎక్సలెంట్. ఎందుకంటే దీనివల్ల మనకు ఇంకా హీటు బైక్ లాంగ్ డ్రైవ్ చేసినొచ్చు ఎక్కడైనా డ్రైవ్ చేసి వచ్చినప్పుడు మనం సడెన్‌గా బైక్ ఇంజిన్ ఆపేసినప్పుడు మనం వెంటనే కూలింగ్ సిస్టమ్ ఆపేయకుండా సో, ఈ ఒక 20 సెకండ్స్ కూలింగ్ ఫ్యాన్ తిరగడం అనేది చాలా అడ్వాంటేజ్ అని నేను చెప్తాను. ఇప్పుడు మన టాపిక్ అంటే చెప్తాను. పర్ఫార్మెన్స్, ఎఫిషియన్సీ కోసం ప్లస్ రైడింగ్ మోడ్స్, సేఫ్టీ తర్వాత రిఫైన్‌మెంట్ కోసం ఈసీయూస్ అని యూజ్ చేస్తారు. అదొచ్చేసి ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్. ఇదంతా సాఫ్ట్‌వేర్ మీద ఎక్కువ రన్ అవుతుంది. అదెలా అంటే ఇప్పుడు మన ఫోన్‌లో ఎప్పుడైతే అప్‌డేట్స్ వస్తే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకుంటామో, సో, అలా మాదిరిగా మీరు ఆల్రెడీ కొన్ని రీల్స్ చూస్తే ప్రతి ఒక్క రీల్‌లో కొన్నవాళ్ళు ప్రతి ఒక్క రీల్‌లో ఒకటి మెన్షన్ చేసుంటారు. టీవీఎస్ సర్వీస్ సెంటర్ వాళ్ళు కాల్ చేశారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఉందంట రమ్మన్నారనేసి. సో, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అయితే ఉంటది. ఎందుకంటే కొత్త బండి కాబట్టి. ఈ బాడీ టైప్‌లో వచ్చిన బండి టీవీఎస్‌లో ఇదే కాబట్టి అడ్వెంచర్ బైక్ కాబట్టి. ఇష్యూ ఉంటే వీళ్ళు రిపోర్ట్ చేస్తారు సర్వీస్ సెంటర్ వాళ్ళకి. వాళ్ళు డెవలప్‌మెంట్ టీమ్‌కి పంపించి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తారు. సో, ఈ అప్‌డేట్స్ వస్తా ఉంటే ఇది జరుగుతా ఉంటుంది. ఇది పెద్ద ఇష్యూ అయితే కాదు. బట్ అప్‌డేట్ అనేది మాత్రం మీరు చేపించుకోవాలి కన్ఫర్మ్‌గా. ఎందుకంటే ఇలా అప్‌డేట్ చేపించుకుంటూ ఉంటే ఈసీయూస్‌లో మీకు బైక్ పర్ఫార్మెన్స్ టెక్నికల్‌గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఇన్ఫోటైన్‌మెంట్‌లో ఏదైనా ఇష్యూస్ వచ్చినా త్వరగా రిజాల్వ్ అవుతుంది. ఈ బైక్‌లో ఇష్యూ ఉంది. ఎందుకంటే చెప్పానుగా పర్ఫార్మెన్స్‌కి, ఇంజిన్ రిఫైన్‌మెంట్, రైడింగ్ మోడ్స్‌కి, తర్వాత సేఫ్టీకి అన్నిటికి. సో, ఖచ్చితంగా మీరు అప్‌డేట్ అయితే అడిగినప్పుడంతా మీరు ఎళ్ళడం, చేసుకోవడం, రావడం. లేదు సర్వీస్‌కెళ్ళినప్పుడంతా వాడు అప్‌డేట్ చేస్తాడు. సో, ఇది కొంచెం ఈ పాయింట్ నేను ఎందుకు అంత స్ట్రెస్‌గా చెప్తున్నానో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లాస్ట్‌కి. ఈ బైక్ వర్తా కాదా అనేసి. సో, ఈ బైక్ వర్తా కాదా అని చెప్పేసి నేను డైరెక్ట్‌గా చెప్పేస్తే బాగుండదు. సో
సో, అందుకు నేను కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్తాను. ఈ బైక్ ఎవరికి సూట్ అవుతుంది? ఎవరు తీసుకుంటే బాగా ఎంజాయ్ చేస్తారు? నా అబ్జర్వేషన్, నా పాయింట్స్. సో, మీకు దీంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే మీరు చెప్పొచ్చు. ఎంప్లాయీస్ తీసుకోవచ్చు. ఎందుకంటే సిటీ రైడ్‌కి చాలా కంఫర్ట్, హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. గేర్ మాత్రం కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. బట్ నాకు తెలిసి ఇంప్రూవ్ అయితే అవుతుందనేసి అనుకుంటున్నాను. అడ్వెంచర్ బైక్స్ కొనాలి అనుకున్న వాళ్ళ కోసం మీకు ఆల్రెడీ అడ్వెంచర్ బైక్ ఉండి దీన్ని ప్రిఫర్ చేస్తే మాత్రం మీరొకసారి టెస్ట్ డ్రైవ్ కంటే లాంగ్ రైడ్ చేసి అప్పుడు మీరు బై చేయండి. కొత్తగా అడ్వెంచర్ బైక్ ఇంట్రెస్టింగ్‌గా ఉండి కొనాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే దీంట్లో ఉన్న ఫీచర్స్‌కి మీరు అడ్వెంచర్ ఇంకా ఫీల్ అవ్వలేదు కాబట్టి మీకు చాలా బాగా నచ్చుతుంది. మెయిన్ అండ్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్‌కొచ్చేసరికి వీళ్ళలో నేను 2 బ్యాచెస్‌గా డివైడ్ చేశాను. బ్యాచ్ 1 వీళ్ళెవరంటే ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు వీళ్ళు అడిగితే బైక్ తీసేయడానికి రెడీగా ఉన్నారు. సో, వీరు ఆల్రెడీ బైక్ కోసం బాగా అన్నీ నచ్చాయి వీళ్ళకి ఫీచర్స్ అంతా ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి. స్టూడెంట్స్‌లోనే బ్యాచ్ 2 వీళ్ళెవరంటే బైక్ కోసం పేరెంట్స్‌తో యుద్ధాలు చేయాలి, పోరాటాలు చేయాలి, అన్నం తినకుండా నిరాహార దీక్షలు చేయాలి. సో, ఇలాంటి వాళ్ళ కోసం అరే బాబు! చిన్ని, కన్నా మీకోసమే కొంచెం ఆలోచించండి. ఎందుకంటే బైక్ కొత్తగా రిలీజ్ అయింది. సో, కొత్తగా రిలీజ్ అయినప్పుడు కొన్ని ఇష్యూస్ అయితే వస్తాయి. అది కామను. ప్రతి బైక్‌లో, ప్రతి వెహికల్స్‌లో కామను. మీరు బండి కొని ఆల్రెడీ మీరు యుద్ధాలు, పోరాటాలు చేసి బండి తీసుకో అంటారు. మీరు బండి కొన్నారనుకో, మన ఇండియన్ పేరెంట్స్ గురించి మీకు తెలిసిందే. వదలరు. సర్వీస్ సెంటర్ చుట్టూ తిరిగినారనుకో, మనకు ఆమ్లెట్‌లు, అట్లు అన్నీ తినిపిస్తా ఉంటారు. అందుకు నేనిచ్చే మీకు సజెషన్ ఏమంటే ఒక 1 ఇయర్ వెయిట్ చేయండి. 1 ఇయర్ వెయిట్ చేసి సో, బైక్ అంతా సెట్ అయిన తర్వాత తీసుకోండి. సో, ఇది మీకు కింద కామెంట్ చేయండి. మీరు బ్యాచ్ 1 బ్యాచ్ 2 అని. నేనేదైనా ఆలోచిస్తున్నారా? బ్యాచ్ 3 నేను మా ఇంట్లో బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో పోరాడితే, నిరాహార దీక్షలు పోరాటాలు చేస్తే బీటెక్ ఫోర్త్ ఇయర్‌లో వచ్చింది. అది మా ఇంట్లో స్పెషాలిటీ. ఆఫ్ రోడింగ్ అయితే కొంచెం ఆలోచించాలి. టూరింగ్ చేసే వాళ్ళకైతే ప్రిఫరబుల్ తీసుకోవచ్చు. 80 కిలోమీటర్స్ క్రూజింగ్ స్పీడ్‌లో వెళ్ళొచ్చు. సో, దీని ప్రోస్ అండ్ కాన్స్‌కి వచ్చేసరికి నాకు నచ్చిందొచ్చేసి ఫస్ట్ సస్పెన్షన్, సీటింగ్ కంఫర్ట్, ఇన్ఫోటైన్‌మెంట్. బైక్ 80 కిలోమీటర్ స్పీడ్ వరకే బావుంటుంది. సో, ఇది నాకు నచ్చింది. చిన్నది వచ్చి వైబ్రేషన్ అస్సలు నచ్చలేదు. సో, విండ్‌షీల్డ్ ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. తర్వాత ఇష్యూస్ అవి నేను ఆల్రెడీ రీల్స్‌లో చూస్తూనే ఉన్నాను. ఫ్రీక్వెంట్‌గా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అన్ని జరుగుతున్నాయి. గేర్ బాక్స్ అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అప్ షిఫ్టింగ్, డౌన్ షిఫ్టింగ్ చాలా హెడ్డేక్‌గా ఉంది. సో, ఇది ఈరోజు మనం డిస్కస్ చేసిన వీడియో అపాచీ ఆర్‌టీఎక్స్ 300. నేనైతే చెప్తాను 140 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను కంటిన్యూయస్‌గా 140 కిలోమీటర్స్. సో, 140 కిలోమీటర్స్‌లో నేను డ్రైవ్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి నేను అబ్జర్వ్ చేస్తాను. చేసింది నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేనొకటి చిన్న క్లారిటీ అయితే ఇస్తాను. ఎందుకంటే ఏంటంటే టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు మనము మాక్సిమం 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్సే డ్రైవ్ చేయగలుగుతాము. సో, ఆ 5-10 కిలోమీటర్స్‌లో మనం అన్ని పెర్ఫార్మన్స్‌ని అబ్జర్వ్ చేయలేము, చెక్ చేయలేము. అది ఒకటి నేను కన్ఫర్మ్‌గా చెప్తాను. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో, మీకోసం నేను కంటిన్యూ‌గా రైడ్ చేసి స్పెక్స్ వరకే కాకుండా అనాలిసిస్ చేసి పెర్ఫార్మన్స్ అంతా చెక్ చేసి చూసి మీకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఇంకేదైనా కొత్త బైక్ ఏమన్నా మీకు ఇలానే చెక్ చేయాలి, పెర్ఫార్మన్స్ గురించి మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే. అంటిల్ దెన్ బాయ్.